2023 నవంబర్ ఆర్బీఐ బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ ని బ్యాన్ చేసింది. అయితే రీసెంట్ గా మే 2024 ఈ బ్యాన్ ని ఎత్తేశారు. అసలు ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ మీద ఎందుకు బ్యాన్ చేశారు, దీనిలో వచ్చిన చేంజెస్ ఏంటి, ఈ బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ నిజంగానే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో యూజ్ చేస్తున్నామా, ఈ కార్డ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, దీని చార్జెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని కూడా ఇన్ డెప్త్ గా ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు ఆల్రెడీ బజాజ్ కార్డ్ యూజ్ చేస్తున్నా, ఒకవేళ మీరు కార్డ్ కి అప్లై చేసుకోవాలనుకున్నా ఈ పాయింట్స్ ని కన్సిడర్ చేసుకోండి. జనరల్ గా ఏదైనా కంపెనీ మన క్రెడిట్ లిమిట్ ఇష్యూ చేయాలంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం డిజిటల్ లెండింగ్ గైడ్ లైన్స్ ని ఫాలో చేయాలి. ఈ గైడ్ లైన్స్ లో కొన్ని కీ ఫ్యాక్టర్స్ అనేవి కస్టమర్ కి తప్పకుండా రివీల్ చేయాలి. లైక్ లోన్ టెన్యూర్, లోన్ చార్జెస్, రీపేమెంట్ చార్జెస్, పెనాల్టీ చార్జెస్, ఎక్సెట్రా చార్జెస్ అన్ని కూడా ఒక పేజీలో క్లియర్ గా ప్రొవైడ్ చేస్తూ ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేయాలి. అయితే బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ లో ఈ డాక్యుమెంట్ అనేది క్లియర్ గా కీ ఫ్యాక్టర్స్ తో మెన్షన్ చేయకపోవడం వల్ల ఆర్బీఐ దీనికి నోటీస్ ఇచ్చి బ్యాన్ చేశారు. దీంతో బజాజ్ కంపెనీ గైడ్ లైన్స్ అన్ని ఫాలో చేస్తూ మార్చి 2024 అపీల్ చేసుకున్నారు. డీటెయిల్స్ వెరిఫై చేసిన ఆర్బీఐ మే 2024 ఈ బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ మీద బ్యాన్ రివీల్ చేశారు. అయితే ఈ బ్యాన్ ఓన్లీ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ మీద కాదు, బజాజ్ కి అదర్ సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ అయిన బజాజ్ ఈకామ్ వెబ్సైట్ మీద కూడా సేమ్ బ్యాన్ విధించారు. జస్ట్ ఈ యొక్క బ్యాన్ వల్ల బజాజ్ కంపెనీకి 4 to 5% లాస్ వచ్చింది, అంటే దాదాపు 100 crores. మీరు ఒకసారి ఆలోచించండి, 0% వడ్డీకి ప్రొవైడ్ చేసే ఈ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ కి మంత్లీ వీళ్ళు ఎంత crores ఆఫ్ ఎర్నింగ్ అనేది ఎలా చేస్తున్నారు. దీని గురించి అర్థం చేసుకోవడానికి ఈ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ వర్కింగ్ మోడల్ అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొనాలనుకున్నారు, ఆ మొబైల్ ధర 60,000 అనుకోండి. అయితే మన దగ్గర అంత అమౌంట్ ఒకేసారి పెట్టలేము. ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే మనకి ఇలాంటి ఈఎంఐ కార్డులు గుర్తొస్తాయి. దీనిలో ఎటువంటి వడ్డీ లేకుండా మన 6 months టెన్యూర్ లో మంత్కి 10,000 చొప్పున పే చేసుకుంటూ ఈజీగా మన ఈఎంఐలో తీసుకోవచ్చు అనుకుంటాం. బట్ యాక్చువల్ గా ఈ కార్డ్ యొక్క హిడెన్ చార్జెస్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కార్డ్ యూజ్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి 12 to 15% వరకు వీళ్ళకి ఎక్స్ట్రా కమిషన్ అయితే వస్తుంది. ఇందులో ఉన్న యాక్చువల్ చార్జెస్ చూసినట్లయితే మీరు కార్డ్ అప్లై చేసేటప్పుడే మీకు 500 rupees ప్లస్ జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. దీంతో పాటు ఈ కార్డ్ ని మీరు ప్రాసెస్ చేసుకోవడానికి 69 rupees అనేది ఎక్స్ట్రా చార్జెస్ అయితే పే చేయాలి. ఈ కార్డ్ యాన్యువల్ ఫీ 99 rupees ప్లస్ జిఎస్టీ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ ఈ కార్డ్ ని మీరు అట్లీస్ట్ ఆ ఇయర్ లో ఒక్కసారైనా యూజ్ చేసినట్లయితే మీకు ఈ చార్జెస్ అయితే అప్లికేబుల్ అవ్వదు. అలాగే ఈ కార్డ్ యూజ్ చేసి మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే 99 rupees అనేది ప్రాసెసింగ్ ఫీ పడుతుంది. ప్లస్ దీనికి 18% జిఎస్టీ అప్లికేబుల్. అండ్ మీరు గమనించారో లేదో, ఈ కార్డ్ యూజ్ చేసి ప్రతిసారి కూడా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. దీనికి 46 rupees అనేది మ్యాండేట్ గా కట్ చేస్తారు. జనరల్ గా చాలా అప్లికేషన్స్ లో క్రెడిట్ స్కోర్ అనేది మనం ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. బట్ ఇలా యూజ్ చేసేటప్పుడు వీళ్ళకి చార్జెస్ అనేది పే చేయాలి. నెక్స్ట్ NACH ఈ డెబిట్ కోసం ఈ మ్యాండేట్ చేయాల్సి వస్తుంది. దీనికి గాను 99 rupees ప్లస్ 18% జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ మ్యాండేట్ అనేది మన మంత్లీ ఆటోమేటిక్ గా ఈఎంఐ అనేది మన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలాగా ప్రాసెస్ చేయాలన్నమాట. దీనికి గాను ఈ చార్జెస్ తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా కారణం చేత మీకు ఈ మ్యాండేట్ అనేది ఫెయిల్ అయినా లేదా పేమెంట్ అనేది అన్సక్సెస్ఫుల్ అయినా మీకు ప్రతిసారి కూడా మీరు 450 rupees ప్లస్ 18% జిఎస్టీ అయితే పే చేయాల్సి వస్తుంది. ఈ జనరల్ గా ఈఎంఐ డ్యూ డేట్ కి మీ ఈఎంఐ రీపేమెంట్ అమౌంట్ ని బ్యాంక్ అకౌంట్ లో మెయింటైన్ చేయకపోతే ఇలా జరుగుతుంది. జస్ట్ ఒక్కరోజు డిలే అయినా మీరు ఈ పెనాల్టీ చార్జెస్ పే చేయాలి. నెక్స్ట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న లిమిట్ సరిపోక నేను అప్గ్రేడ్ చేసుకోవాలని అప్లై చేసినట్లయితే 99 rupees ప్లస్ జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే లిమిట్ ఎన్హాన్స్మెంట్ కి అప్లై చేస్తారో ప్రతిసారి కూడా ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇదంతా మనం లేట్ పేమెంట్ చేస్తేనే కదా ప్రాబ్లం. ఒకవేళ ఇన్ టైమ్ లో పేమెంట్ చేసినట్లయితే మనకి ఎలాంటి చార్జెస్ పడవు కదా అంటే గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు జాయిన్ అయినప్పుడే దీనికి కొన్ని సంబంధించిన చార్జెస్ అనేది పే చేస్తుంటారు. లైక్ కార్డ్ సెటప్ ప్రాసెస్ కి 530 rupees, 69 rupees ప్రాసెసింగ్ ఫీ, అండ్ ఈ మ్యాండేట్ కి 99 rupees ప్లస్ జిఎస్టీ, అండ్ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్నందుకు 46 rupees. ఇలాంటి చార్జెస్ అన్ని కూడా మనం ముందుగానే పే చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం క్రాస్ సెల్లింగ్. ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ లో మీరు క్రాస్ సెల్లింగ్ గురించి వినే ఉంటారు. మీరు కార్డ్ కి అప్లై చేసేటప్పుడే మీకు ఒక పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఐ హియర్ బై ఆథరైజ్ గ్రూప్ కంపెనీస్, అఫిలియేట్స్ అండ్ ఆర్ బిజినెస్ అసోసియేట్ BFL and their representatives to send me communications regarding loans, insurance, third party products and etc services availed by me through this. ఈ పాయింట్ ని అగ్రీ చేసుకుని మనం అందరం బజాజ్ ఈఎంఐ కార్డ్ కి అప్లై చేస్తాం. మీరు బజాజ్ సంబంధించిన ఏదైనా సర్వీస్ యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఒక్క కాల్ అయినా వచ్చి ఉంటుంది. మీకు లోన్ వచ్చింది, ఇంత లిమిట్ ప్రొవైడ్ చేస్తుంది తీసుకోండి, అండ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు మొబైల్ కొన్నారు, ఇన్సూరెన్స్ పర్ మంత్ 100 తీసుకుంటే పోయేదేం లేదు. అలాగే ట్రేడింగ్ చేస్తే మీకు ఎంత డబ్బులు వస్తాయి, ఇలాంటి కాల్స్ అండ్ మెసేజెస్ తప్పకుండా మీకు వచ్చే ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అండ్ చాలా మంది ఇరిటేటింగ్ గా కూడా ఫీల్ అవుతారు. సో ఫైనల్ గా ఈ కార్డ్ ఎవరికి యూజ్ఫుల్ అండ్ ఎవరికి నాట్ యూజ్ఫుల్ అంటే, మీరు ఒకవేళ ఈ కార్డ్ తీసుకొని ఇయర్ లో అట్లీస్ట్ 3 to 4 times అయినా సరే ఈ కార్డ్ ద్వారా మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేలా ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనం పే చేసే చార్జెస్ కి మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 times అయినా ఈ కార్డ్ యూజ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది బెనిఫిట్స్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇయర్ లో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ లేదా ఎప్పుడో అమావాస్యకో పున్నానికో యూజ్ చేసేలా ఉంటే ఈ కార్డ్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ లేదు. అండ్ ఆల్సో ఈ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఇంపాక్ట్ అయితే పడుతుంది.
బజాజ్ లిమిట్ 1 lakh 2 lakhs వచ్చిందని చెప్పి మొత్తం యూజ్ చేయకుండా క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 30 to 40% ఆఫ్ లిమిట్ మాత్రమే యూజ్ చేయాలి. అలా చేస్తే మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఇన్ టైంలో రీపేమెంట్స్ కూడా చేయాలి. ఈ వీడియోలో మాక్సిమం పాయింట్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా పాయింట్స్ మిస్ అయినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.